Welcome to Yodha, first ever reality game show of Telugu YouTube. So two teams ki captains, Sai and Lokesh. Doctor versus Superman. Hold చేయాలి. ఓకే, నువ్వు చాలా లో ఉన్నావు. మహేష్ చూశారు కదా డాక్టర్, అండ్ చూసి కూడా చెప్పారు కాబట్టి నువ్వు రెస్ట్ తీసుకోవాలి. నిన్ను ఇంకా వచ్చే గేమ్స్లో నేను అలౌ చేయలేను. ఓకే, వీళ్ళ స్ట్రాటజీస్ విన్ అవుతాయా, వీళ్ళ స్ట్రెంత్ విన్ అవుతా చూద్దాం. గైస్, మన నెక్స్ట్ ఛాలెంజ్ ఈ వెనక మంకీ బార్ కనబడుతుంది కదా, ఆపోజిట్ డైరెక్షన్స్ లో రెండు టీంల నుంచి ఒక్కొక్కరు ఉంటారు. సైమల్టేనియస్ గా స్టార్ట్ అవుతారు, టర్న్ అవుతారు, మళ్ళీ వస్తారు. ఎవరు ఎక్కువ ల్యాప్స్ చేస్తే వాళ్ళు విన్నర్. బ్యాక్ అండ్ ఫోర్త్ 1 lap. అంటే వన్స్ డౌన్ అయిపోతే ఇంకా ఎక్కడ అనకూడదు. Done, that's it. You're gone. Okay? Ready? Done. Position, start. Speed. Oh, okay, very nice. Turn. Very nice, bro. Start. Come on, Ashwin, you can do it. Yes, super. Nice. Ante. Come on, man, come on. Yes. Yes. Come on, yes. Boys, let's go. Go. Keep going. గైస్ లిజన్, ఇప్పుడు ఫస్ట్ కంప్లీట్ చేసింది. నేను ఏం చెప్పాను గేమ్ స్టార్ట్ చేసే ముందు, మాక్సిమం ల్యాప్స్ అంటే వెళ్ళి వచ్చి ఉండాలి. తనకన్నా ఫాస్ట్ గా సాయి చేసిన. యశ్వంత్ వాస్ హ్యాంగింగ్ టిల్ ద ఎండ్. సాయి ఏం చేశారు, ఈ కంప్లీటెడ్ అండ్ హీ గాట్ అవుట్. యూ డిడ్ ఓన్లీ వన్. ఐ సెడ్ మాక్సిమం ల్యాప్స్ కంప్లీట్ అవ్వలేదు. ఒక్క ల్యాప్ చేసి మీరు దిగిపోయారు. గివ్ అప్ ఇచ్చేసినాడు కదా. గుడ్, అది తెలుసు కదా మీకు. ఆల్ రైట్, గుడ్. మీకు తెలిస్తే ఓకే. మీకు తెలిసి ఒక ల్యాప్ అయిపోయింది కదా అని చెప్పి డ్రాప్ అవ్వలేదు కదా. ఓకే, లాస్ట్ వరకు ఎవరైతే హ్యాంగ్ అయ్యారో దాన్ని బట్టే మెన్షన్ చేయాలి, దాన్ని బట్టే పిక్ చేయాలి. ఎందుకంటే మీరు కంప్లీట్ చేసి మీరు డ్రాప్ అయిపోయారు. హీ వాజ్ స్టిల్ ఫైటింగ్. మీ స్ట్రెంగ్త్ అయిపోయి మీరు డ్రాప్ అయిపోయారు. యశ్వంత్ డ్రాప్ చేయలే, యశ్వంత్ హ్యాంగ్ అవుతానే ఉన్నాడు. మీరు ఇక ల్యాబ్ కంప్లీట్ చేసినా మీరు దిగిపోయారు. యూ గేవ్ అప్ ఇన్ ద గేమ్. మీకన్నా ఎక్కువ హ్యాంగ్ అవుతూనే ఉన్నాడు కదా. మీరు అటు వెళ్ళొచ్చినప్పుడు కూడా, మేము అక్కడ దిగిపోయినప్పుడు కూడా ఉన్నాడు కదా మధ్యలో. సాయి అర్థం చేసుకోవాలి. ఒక టైం రన్ అవుతున్నప్పుడు అది 10 minutes అయినా 20 minutes అయినా, ఒకసారి గేమ్ స్టార్ట్ అయిన తర్వాత నేను మాట్లాడుతున్నా, ఒకసారి గేమ్ స్టార్ట్ అయిన తర్వాత నాది కంప్లీట్ అయిపోయింది కదా అని చెప్పి ఆగిపోతారా? నేనేం చెప్పా గేమ్ స్టార్ట్ అయ్యే ముందు, మల్టిపుల్ ల్యాప్స్ అంటే గేమ్ నా టైం అయ్యే వరకు గేమ్ ఆఫ్ అవ్వాలా. మీరు ఎంత ఫాస్ట్గా చేసినా, ఎన్ని ల్యాప్స్ చేసినా మీరు డ్రాప్ చేశారు. అర్థమవుతుందా? యశ్వంత్ కన్నా ముందు బార్ వదిలేశారు. యశ్వంత్ మీకన్నా లేటే. యశ్వంత్ ఇంకా పట్టుకునే ఉన్నాడు. యూ గేవ్ అప్, యూ డ్రాప్డ్ ఇట్. మీ తర్వాత మీకన్నా ముందు కాదు, మీరు కంప్లీట్ ల్యాప్ చేశారని చెప్పి గివ్ అప్ ఇచ్చేస్తే అప్పటి వరకు తను హోల్డ్ చేసే ఉన్నాడు. యూ గేవ్ అప్, రైట్? ఎనీ రీజన్ యూ గేవ్ అప్. మీరు ల్యాప్ చేసి వదిలేశారు. తను అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చుంటే డజంట్ మ్యాటర్. త్రూఅవుట్ ద టైమింగ్ తను హోల్డ్ చేసే ఉన్నాడు మీకన్నా ఎక్కువ, రైట్? అర్థమవుతుందా? మల్టిపుల్ ల్యాప్సే కాదు ఇంపార్టెంట్, ఉన్న టైమింగ్ కూడా ఇంపార్టెంట్. చెప్పే ముందు ఆవేశం కాదు, ఇది కూడా వినాలి. అగ్రెషన్ వర్క్ అవ్వదు. నాట్ ఏ ట్రూ స్పిరిట్, నాట్ ఏ వారియర్ స్పిరిట్. ఓకే, ఈ రౌండ్కి విన్నర్ యశ్వంత్. నేను హోల్డ్ అయ్యి ఇక్కడే ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ క్రాస్ చేసి కింద పడిపోయారు, స్టిల్ నేను హోల్డ్ అయ్యే ఉన్నా. హీ కెప్ట్ ట్రయింగ్. అదైతే నేను వెంటనే క్యాన్సిల్ చేసేవాడిని. హీ కెప్ట్ ట్రయింగ్, హీ కుడ్ నాట్ పుల్ హిమ్సెల్ఫ్. హీ వాజ్ మూవింగ్, హీ వాజ్ నాట్ స్టాండింగ్ దేర్. తను అక్కడ హోల్డ్ చేసి ఉంటే
అందుకే స్లోగా తీసుకుంటున్నాను. నేను చెప్పేది అదే చెప్పేది. ఒకవేళ తను యశ్వంత్ అలాగే హోల్డ్ చేసి ఇక్కడ పట్టుకుని ఏలాడుతున్నాడు అంటే నేను ఇచ్చేవాడిని కాదు. యశ్వంత్ ట్రై చేస్తూనే ఉన్నాడు. హిస్ హ్యాండ్ వాజ్ లైక్ దిస్. ఓకే, ఎవ్రీ టైమ్. తను స్పీడ్, తను స్లో, బట్ యశ్వంత్ వాజ్ ట్రయింగ్, సాయి వాజ్ ఫాస్ట్. అర్థమైందా? కానీ టైం కన్నా ముందు తను డ్రాప్ చేసాడు. డ్రాప్ చేయాలని లేదు కదా, ఒక ల్యాప్ అని కాదు కదా, ఇక్కడ మల్టిపుల్ ల్యాప్స్. అర్థమైందా తను ఇందాక చెప్పిన లాజిక్? ఒక ల్యాప్ నేను చేశాను, నేను దిగిపోతే నేను గివప్ ఇచ్చాను కదా గేమ్లో. ఐఎమ్ ఆల్రెడీ డౌన్. డజంట్ మ్యాటర్ యశ్వంత్ ఇంత దూరం రావడానికి అవసరమే లేదు. టైం వేసే. అర్థమైందా? అసలు యశ్వంత్ ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే తను అక్కడ డ్రాప్ చేశారో హీఈస్ ద విన్నర్. యు ఆర్ అవుట్ ఆఫ్ ద గేమ్, యు ఆర్ అవుట్ ఆఫ్ ద లైన్, రైట్? యాజ్ సింపుల్ యాజ్ దట్. Loop base, but time. ఇట్ ఈస్ అ లూప్ బేస్. ఇద్దరు సేమ్ టైం వరకు 2 minutes వరకు మీరిద్దరు కొట్టుకుంటున్నప్పుడు మీరిద్దరు 2 minutes ఉండి ఎవరైతే ఎక్కువ ల్యాప్స్ చేస్తారో వాళ్ళు విన్నర్. మీరు ఎక్కువ ల్యాప్స్ చేయకుండా ఎవరైతే ఫస్ట్ డ్రాప్ అయిపోతారో తను లూజర్. యు అండర్స్టాండ్? రెడీ గైస్? రెడీ? స్టార్ట్. యూ షుడ్ కీప్ మూవింగ్, యూ కాంట్ ప్లే స్ట్రాటజీస్. Come on, yeah, come on, yeah. కమ్ బ్యాక్ వంశీ. Come on. So ఈ టాస్క్ విన్నర్. Who's next? Let's move on to the next one. Guys, ఈ టాస్క్ నుండి గ్రూప్స్ లేవు. మీరు ఇండివిజువల్గా మీరు ఫైట్ చేసి మీ ప్లేస్ దక్కించుకోవాలి. ఈ బాక్సెస్ కనబడుతున్నాయి కదా, దీని పైనుండి దూకాలి, దీని పైనుండి బయటికి రావాలి. మ్యాక్సిమం జంప్స్ ఎవరు చేస్తారో అది కౌంట్. ఎవరైతే లీస్ట్ ఉంటారో ఈ రౌండ్లో ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. సో ఫైట్ ఫర్ యువర్ ప్లేస్. మ్యాక్సిమం జంప్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ కంప్లీట్ చేయాలి. ఇది 1 or 2 కాదు, 1 2 1 2. అదేనా? అది వెళ్ళి వెనక్కి వచ్చినప్పుడు అది 2 1 కాదు, 2 జంప్స్ కౌంట్. ఓకే, స్టార్ట్. గుర్తుపెట్టుకోండి, ఇది మీ ఇండివిజువల్ గేమ్. దాని పైనుంచి వెళ్ళాలి. బాక్స్ సరి చేసుకోండి, బాక్స్ సరి చేసుకోండి. సైడ్ నుంచి వస్తున్నారు, సైడ్ నుంచి వస్తే కౌంట్ లేదు. బాక్స్ సరి చేయాలి, బాక్స్ మీద నుంచి రావాలి. డూయింగ్ గుడ్, యూ డూయింగ్ గుడ్ అజయ్. గో, కీప్ గోయింగ్, కీప్ గోయింగ్, కీప్ గోయింగ్, కీప్ గోయింగ్. డోంట్ గివ్ అప్ అజయ్, డోంట్ గివ్ అప్. గణేష్ బ్రోస్, సెంటర్ నాట్ సైడ్. ఫోల్డ్ చేయండి, లెగ్స్ ఫోల్డ్ చేయండి, లెగ్స్ ఫోల్డ్ చేయండి. లెగ్స్ మీరు వైట్ చేస్తే సైడ్కి వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరు ఫోల్డ్ చేస్తున్నారు, మీరు ఫోల్డ్ చేసుకోవట్లా. సెంటర్ సెంటర్ సెంటర్. నెక్స్ట్ గైస్, రెడీ? బ్రో లోపల నుంచి, లోపల నుంచి గుర్తుపెట్టుకోండి. లోపల నుంచి, సైడ్ నుంచి కాదు. సైడ్ నుంచి కాదు, మధ్యలోంచి, మధ్యలోంచి. దిస్ ఇస్ గుడ్. మధ్యలోంచి, అది అంతే కరెక్ట్గా వస్తుంది. సెంటర్ సెంటర్ సెంటర్. సెంటర్ నాట్ సైడ్. ఐ సెంటర్ నాట్ సైడ్. బ్రో చూసుకో. రిలాక్స్. స్టార్ట్. ఇన్సైడ్ గుర్తుపెట్టుకోండి. గుడ్ గుడ్, కీప్ గోయింగ్. గుడ్ వంశీ. యశ్వంత్ కొంచెం లోపలికి. Good. Keep going, Vamsi. Keep going inside. Good. Keep going, guys. Keep going, guys. Faster. Same pace, Vamsi. Same pace. Fight for it, Yashwant. Fight for it. Fight for it. Fight. 20 seconds more. Go. Fight. Keep going. Stop.
గైస్ మీ ఇండివిజువల్ స్కోర్స్ చెప్తాను. అజయ్ 34, రాహుల్ 25, 28 గణేష్, రమేష్ 30, సాయి 35, యశ్వంత్ 34, వంశీ 48. సో ఇందాక చెప్పాను కదా, దీనిలో ముగ్గురు ఎలిమినేట్ అవుతారు. లోయెస్ట్ 3 తీసేద్దాం. ఆబ్వియస్లీ రాహుల్ 25, గణేష్ 28, రమేష్ 30. యువర్ ద లోయెస్ట్. మన నెక్స్ట్ టాస్క్, ఈ బార్ ఉంది కదా, దీని పైకి వెళ్ళి ఇలా హోల్డ్ చేసి ఎవరైతే మ్యాక్సిమం డ్యూరేషన్ హోల్డ్ చేస్తారో వాళ్ళు విన్నర్. ఇది కూడా చెప్పాను కదా, ఫైట్ ఫర్ యువర్ ప్లేస్. ఇందులో లోయెస్ట్ 2 ఎలిమినేట్ అవుతారు. మిగిలిన 2 మాత్రమే లాస్ట్ 1 ఛాంపియన్షిప్కి ఫైట్ చేస్తారు. సో మ్యాక్సిమం ఈ స్ట్రెంత్ అంతా యూజ్ చేయండి. ఫైట్ ఫర్ యువర్ ప్లేస్. ఓకే, లెట్స్ గో. రెడీ, స్టార్ట్. బాడీని కంట్రోల్ చేసుకోండి. కంట్రోల్లో ఉంటే వచ్చిపోద్ది. పొట్టను టైట్ చేసుకుంటే బాడీ కంట్రోల్లో వచ్చేస్తుంది. గుడ్ వంశీ, గుడ్. ఊపిరి బిగించొద్దు, బ్లాక్అవుట్ అయిపోతారు. కీప్ హోల్డింగ్ వంశీ. అజయ్ యూ గుడ్. అజయ్ యూ గుడ్. దీనికే వంశీ బ్రేక్ కావాలన్నో చక్కగా పట్టుకుంటావు కదా. నీ ప్రాబ్లం ఏంటో తెలుసా, నేను చేయలేనన్న పాయింట్ ఎప్పుడైతే మైండ్లోకి రాను. ఇందాక కూడా చెప్పాను కదా, మైండ్ సెట్ రిమెంబర్. టైటిల్ పట్టుకెళ్ళాలి, గుర్తుపెట్టుకో. గుడ్. Yes, come on. Come on, hey, come on. Good. Okay, next 2. Start. Keep breathing. ఊపిరి తీసుకుంటూనే ఉండండి. గుర్తుపెట్టుకోండి, ఇంకో ఒక్క టాస్క్ ఉంది. విన్నర్ అవ్వాలి. ఫైట్ ఫర్ ఇట్. Keep fighting, Yashwant. Good. Keep going. Keep going. Fight it, Yashwant. Good. Control వచ్చింది. Fight for it. Good, Sai. Keep holding. అవ్వలేదు, గుర్తుపెట్టుకోవాలి. అందరికన్నా టాప్ చేసింది వంశీ. 2 minutes 22 seconds. Next 1 minute 55 seconds Sai. Next 1 minute 46 seconds Yashwant. 30 seconds Ajay. So least 2 people eliminate అవ్వాలి కదా. So Ajay and Yashwant, you are eliminated. Sai, Vamsi, last 2 guys, last task. Fight for the game. Fight for the championship. Yes. Okay? Yes, yes. Ready? Yes. Excited? Yes, very excited. Good. You're tired. Guys, are you excited for the last session? Yes. ఈ టాస్క్ ఏంటంటే, మనం ఇందాకట్లాగా ఫస్ట్ ఒక్కొక్కటి చేసాం కదా, కాదు, దీనిలో 3 టాస్క్స్ ఉంటాయి. ఇది ఉంది కదా 10 kgs. ఇది ప్రతిసారి కింద పెట్టాలి, కంప్లీట్గా ఆర్మ్స్ పైకి లిఫ్ట్ చేయాలి. కింద పెట్టాలి, ఆర్మ్స్ పైకి లిఫ్ట్ చేయాలి. నన్ను చూడాలి వంశీ. నువ్వు పెట్టాలి, మొత్తం లేపాలి. ఓకే, 20 చేయాలి. 20 చేసిన వెంటనే రన్ చేసి ఆ కోన్ తీసుకెళ్ళి యోధా దగ్గర పెట్టి అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ మధ్యలో పర్పుల్ బ్యాగ్ ఉంది కదా, అది రెడీగా మీరు పట్టుకుని ఉండాలి. ఎవరు ఫస్ట్ వెళ్ళినా ఎవరు సెకండ్ వెళ్ళినా డజంట్ మ్యాటర్, మీరు రెడీగా పట్టుకుని ఉండాలి. అండ్ ఎప్పుడైతే సెకండ్ పర్సన్ వస్తారో హిట్ ఇట్ అండ్ పుష్ దెమ్. మీరు ఎప్పుడైతే పుష్ చేసి ఆ సెకండ్ పర్సన్ని కింద పడేస్తారో మీరు విన్ అయినట్టు. డన్. ఎంత దూరం ఎంతసేపు డజంట్ మ్యాటర్, ఆ పర్సన్ కింద పడాలి.
జాగ్రత్తగా ఆడండి, ఇంజురీస్ కాకూడదు. అండ్ మీరు విన్ అవ్వడానికి ఆడండి తప్ప అతను ఓడించడానికి ఆడద్దు. ఓకే, డన్. ఇద్దరి హెల్త్ జాగ్రత్తగా ఉండాలి, ఇద్దరి బాడీ జాగ్రత్తగా ఉండాలి. నాట్ విత్ అగ్రెషన్. ఓకే ఓకే, టేక్ కేర్. రెడీ? ఎస్. స్టార్ట్. Speed. Local speed. That is very good, Not with aggression. Get inside. Push. Keep your friend there. Push. Go. Get inside. Push. నేనేం చెప్తున్నా, పుష్ చేయమంటున్నా, మీ ఇద్దరు హిట్ చేసుకుంటున్నారేంటి? You're hitting. ఎందుకు దూరంగా పుష్ అవుతుందా? హిట్ అవుతుంది. Push. Get inside. Push. Go. సూపర్. బ్యాలెన్స్ ఓడిపోయినారా, నేనే పడ్డా కాళ్ళని. వాడు వస్తలేడు. సూపర్. థ్యాంక్ యూ. రికార్డ్ చేయలేదు కానీ కూడా రికార్డ్ ఇది ఉందా నా కాలు ఇట్లా తగిలి నేను ఇట్లా పడ్డా. బాబాయ్ వాడు పడ ఉన్నాడు, నేను బుక్ చేసి వాడు పడిపోతట్టు ఉన్నాడు. సాయి ఎందుకు, ఏమైంది? నా కాళ్ళు నేనే పడ్డాను. ఆపోజిట్కి నేను టైం ఇస్తున్నాను, అతను టైం తీసుకుంటున్నాడని నేను అటాక్ చేస్తున్నాను. అతను చేస్తలే కాబట్టి కనీసం నేనే చేయాలి కదా, సో నేనే తీసుకునే ఇనిషియేటివ్. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా, అక్కడ అయింది పవర్ లూజ్ చేశాను. అగ్రెషన్ ఉంటే మన బాడీ మనలో కంట్రోల్లో ఉండదు. ఇందాక కూడా చెప్పాను కదా, అగ్రెషన్ కాదు మనకి ఇంపార్టెంట్, మైండ్ సెట్ అండ్ స్ట్రాటజీ డజంట్ మ్యాటర్, స్ట్రెంత్ డజంట్ మ్యాటర్. అగ్రెషన్ ఉంటే మాత్రం ఇవన్నీ ఎంత స్ట్రాంగ్ ఉన్నా మనం విన్ కాలేం. ఆ తడబడిపోతే విన్ అయ్యేవాడిగా. కంపేరిటివ్లీ వంశీకి స్ట్రెంత్ ఎక్కడ, మీ స్ట్రెంత్ ఎక్కడ కదా? ఇక్కడ చూసావా, స్ట్రెంత్ విన్ అవ్వదా, తన స్ట్రాటజీ కూడా లేదు వంశీకి. కానీ వంశీ ఎందుకు విన్ అయ్యాడు? ఈ అగ్రెషన్ నీ తప్పు వల్ల. ఓకే, లైఫ్లో పేషెన్స్ అండ్ నో అగ్రెషన్, చాలా పేషెంట్గా ఉండాలి. సో వంశీ ఎక్సైటెడ్? వెరీ మచ్. ఎలా అనిపించింది సాయితో ఫైట్ చేసినప్పుడు? ఎంత స్ట్రాంగ్ కదా సాయి, ఇందాకంతా అన్ని 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 విన్ అవుతూ వచ్చాడు. అండ్ ఇప్పుడు కూడా కొంచెం భయపడ్డా ఫస్ట్, హెడప్ తలెత్తుకోవాలి. దాని తర్వాత బ్రో కొంచెం పవర్ వాడుతున్నారని చెప్పి నేను కొంచెం తగ్గాను. దాని తర్వాత కొంచెం బ్రో తగ్గిన తర్వాత నేను తలెత్తాలి. చిన్నప్, యువర్ ద వారియర్, ఛాంపియన్ ఆఫ్ దిస్ యోధా. వంశీ, థ్యాంక్ యూ సో మచ్. యోధా ఛాంపియన్ వంశీ. That's your reward, Vansi. Thank you so much.
Let me sign it. నేను Show them. And అలాగే ఇది నీ రివార్డ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది యోధా సీజన్ 1. దీనిలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే యు నో వేర్. యాక్చువల్లీ చెప్పాలంటే బ్రోని చాలా రోజుల నుంచి ఫాలో అయ్యే కానీ బ్రో మీద కొంచెం మంచి ఇంప్రెషన్ లేకుండే నాకు. ఒక 1 డే మొత్తం బ్రోతో గడిపిన తర్వాత నాకు అర్థమైంది ద జెన్యూన్ ఇన్ఫ్లుయెన్సర్ మీలా ఉండాలని. అండ్ ఇప్పుడు నాకు తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఒక పర్సెప్షన్ ఉండేది, నాకు అది పూర్తిగా మారిపోయింది. అండ్ ఇంకొక గ్రేట్ విషయం ఏంటంటే మీ కలెక్షన్లో నుంచి నాకు ఒక షూ ఇవ్వడం అనేది ఇది చాలా గ్రేట్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మీరు చాలా కష్టపడి కలెక్ట్ చేస్తారు అండ్ ఐ నో ద హార్డ్నెస్ ఆఫ్ ఇట్. సో It's not just that Vamsi. You are the Yoda. థ్యాంక్ యూ సో మచ్. బట్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు గెలుస్తానని. బట్ థ్యాంక్ యూ సో మచ్. చెప్పాను కదా, ఇక్కడ స్ట్రెంగ్త్ కాదు, వెయిట్ కాదు, హైట్ కాదు, మైండ్ సెట్. నేను గెలవాలన్న పిచ్చి. థ్యాంక్ యూ. Okay. అసలు అనుకోలేదు. నీకు అది ఉంది కాబట్టి నువ్వు విన్ అయ్యావు. థ్యాంక్ యూ. ఎప్పుడు నీకు నువ్వు నేను తక్కువ, వాళ్ళు నాకంటే ఎక్కువ అని ఎప్పుడు మైండ్లో పెట్టుకోకూడదు. అర్థమైందా? బ్రో ఒక హగ్ బ్రో. Go. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Congratulations. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. చూశారు కదా, వంశీ విన్నర్ యోధ. కానీ ఏంటంటే ఇక్కడ స్ట్రెంగ్త్ కాదు, వెయిట్ కాదు, హైట్ కాదు. వంశీకి నేను ముందు కూడా చెప్పాను, తన మైండ్ ఎలా ఉండేదంటే నేను వీక్, అందరికన్నా సన్నగా ఉన్నాను, నేను ఓడిపోతా అన్న మైండ్ సెట్తో వచ్చాడు. కానీ మైండ్ సెట్ మార్చుకుంటే ఫైట్ చేసి ఛాంపియన్ అయ్యాడు, ఫస్ట్ యోధ అయ్యాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే వంశీకి కూడా తెలీదు, ఆ స్వర్డ్ ఉంది కదా, అది తన నెక్స్ట్ సీజన్కి ఫస్ట్ కీ. ఆ కీ లేకపోతే వంశీ నెక్స్ట్ సీజన్ పార్టిసిపేట్ చేయలేడు. ఇది వంశీకి కూడా తెలీదు. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే తెలుసు కదా ఎక్కడికి రావాలో, పట్నం బాబు. నేను పట్నం బాబు అని ఇన్వైట్ చేశాడు యోధా అనే గేమ్ షోకి. సో ఈరోజు నేను వచ్చాను అండ్ ఐ వన్ ద టైటిల్ విత్ దిస్ షూస్. అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను. బట్ ఈ గేమ్ షో వచ్చేసి చాలా బాగా జరిగింది. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఈ గేమ్ షోకి రావాలంటే ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు గెలవాలన్న కరేజ్ ఉండాలి. అండ్ మీరు అనుకున్నట్టు మన పట్నం బాబు అన్న వచ్చేసి యూట్యూబ్లో ఉండేది వేరేలా ఉన్నాడు. బట్ ఇన్ రియాలిటీ హీ వాజ్ లైక్ గ్రౌండ్ ఎత్ అనమాట. చాలా ఎట్లా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు అన్నతో ఒక డే అంతా స్పెండ్ చేయడం అనేది. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. యోధా ఫస్ట్ సీజన్లో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. I'm very happy to be part of this game. షో యోధా అనేది నేను అసలు చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు గేమ్ ఇలా ఉంటుంది అని. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చాలా ఫన్ ఉండింది. చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. చాలా మంది స్ట్రేంజర్స్ని కలిసాం, ఫ్రెండ్స్ కూడా అయ్యాం చాలా మంది. ఈ టాస్క్ అనేది ఛాలెంజింగ్ ఎందుకు అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికల్ ఫిట్నెస్, ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ మెంటల్ ఫిట్నెస్ కూడా. పార్టిసిపేట్ చేయలేకపోయాను. బట్ ఏంటంటే నా హెల్త్ కండిషన్ అంత బాగోలేదు. మేబీ నా హెల్త్ కండిషన్ బాగుంటే మాత్రం నేను పక్కాగా నెంబర్ 1లో నిలిచేవాడిని. నియర్లీ సెమీఫైనల్స్ దాకా వచ్చి అక్కడ నేను చేయలేకపోయినా చిన్న హ్యాండ్ ఇంజరీ వల్ల. థ్యాంక్ పట్నం బాబు ఫర్ దిస్ ఆపర్చునిటీ. హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ ఐ విల్ విన్ దిస్ టైం.